శ్రీకాకుళం జిల్లాలో మరీ ముఖ్యంగా శ్రీ ముఖలింగేశ్వర్ దగ్గర ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి మహాశివరాత్రికి హార్దిక శుభాకాంక్షలు. ఈరోజు మహాశివరాత్రి శ్రీకాకుళం జిల్లా శ్రీ ముఖలింగేశ్వర్ గుడి దగ్గర పెట్టడం చాలా భారీ ఎత్తున పబ్లిక్ దగ్గరికి రావడం చాలా చాలా సంతోషం. గత ఒక వారం నుంచి ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తర్వాత మనం చాలా పనులు మనం చేస్తాం. ఈ శానిటేషన్ నుంచి డ్రింకింగ్ వాటర్ నుంచి ఎలక్ట్రిసిటీ లైటింగ్ ఇది కాకుండా క్యూ లైన్ సిస్టమ్ ఇది అన్ని పకడ్బందీగా అవుతున్నాయా అదే మనం చెక్ చేస్తూనే ఉన్నాం. దీనికి ఆర్డీఓ గారు కాకుండా ఒక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కూడా మనం దీంట్లో మరీ ముఖ్యంగా ఇక్కడ మనం పెట్టాం. ఈరోజు దాదాపు ఇప్పటికే ఒక 5,000 వరకు భక్తులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఇది నాకు చెప్పడం జరిగింది. లోపల వెళ్ళి చూస్తే భక్తులు కూడా చాలామంది సంతోషంగానే ఉన్నారు. బట్ కానీ కొంతమంది ఒక గంటన్నర కొంచెం ఎక్కువ పడుతుంది, కొంచెం మీరు త్వరగా చేయించండి అది కూడా కొన్ని నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. సో కాబట్టి అలాగే పంతులు గారితో మాట్లాడి లోపల ఉన్న పోలీస్ సిబ్బంది కూడా మాట్లాడి కొంచెం త్వరగా అక్కడ దర్శనం చేయడానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ లోపలికి ఇవ్వడం జరిగింది. మొదటిసారి గత ఒక 3-4 ఇయర్స్ నుంచి లేదు, మొదటిసారి ఈసారి నుంచి మళ్ళీ మనం ఒకసారి ప్రసాదం మళ్ళీ పబ్లిక్కి మనం ఇవ్వడం స్టార్ట్ చేసాం. ఆ ప్రసాదం దర్శనం అయిన తర్వాత అవుట్ గేట్ దగ్గర మన ప్రసాదం కూడా మనం ఇచ్చాము. ఇది కాకుండా టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అన్ని చోట్ల అన్నీ బాగానే ఉన్నాయి. అదే అందరి నుంచి ఫీడ్బ్యాక్ మనకి వచ్చింది. ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే దయచేసి ఇమీడియట్లీ మన దగ్గర ఇక్కడ కంట్రోల్ రూమ్ ఉంది, ఆ కంట్రోల్ రూమ్కి మీరు కంప్లైంట్ చేయవచ్చు. లేకపోతే ఇమీడియట్లీ ఈఓ అంటే టెంపుల్ ఈఓ ఇక్కడ ఉంటారు వాళ్ళకి కూడా మీరు చెప్పచ్చు. పొద్దున కొంచెం లైన్ ఎక్కువ పెరగడం వల్ల అక్కడ టెంట్ లేదు అది కూడా మనకి కంప్లైంట్ వచ్చింది. ఇమీడియట్లీ అక్కడ టెంట్ వేయమని ఇన్స్ట్రక్షన్ కూడా మనకి ఇచ్చాం. సో అంటే మనం కూడా నేర్చుకున్నాం గత ఇయర్లో ఏం జరిగింది, ఈ ఇయర్లో ఇంకా భక్తులు ఎక్కువ వస్తారు కాబట్టి ఇంకా మనం ఈ సదుపాయాలు ఇంకా ఎక్కువ మనం చేస్తాం. ఈరోజు రేపు కొంచెం భక్తులు తప్ప మంది వస్తారు. బట్ కానీ ఎల్లుండి చక్రవర్తి స్నానం చాలా ఇంపార్టెంట్. మన వంశధార కొట్టధార నుంచి నీరుగుదా మనం వెళ్తున్నాం. 11 గంటలకి ఇక్కడ నుంచి మన రథయాత్ర మనం ఈ నది వైపు తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ కూడా బ్యారికేడింగ్ పకడ్బందీగా గతసారి ఒక 2 లేయర్స్ మాత్రమే పెట్టాం. ఈసారి మన 4 లేయర్ బ్యారికేడింగ్ మనం అక్కడ పెట్టాం. ఇది కాకుండా నీళ్ళు కూడా అంటే నదిలో ఉన్న నీళ్ళు కూడా ఎక్కడ ప్రాబ్లం రాకుండా ఎస్సీ వంశధార సూపరింటెండెంట్ ఇంజనీర్ వంశధార గుట్ట బ్యారేజ్ దగ్గర కూడా ఉంటారు, అక్కడ కూడా చెప్పడం జరిగింది. గత ఇయర్ డ్రింకింగ్ వాటర్ కొంత సమస్య అక్కడ నది దగ్గర వచ్చింది చెప్పారు. కాబట్టి అక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ కానీ తర్వాత చేంజింగ్ రూమ్స్ మహిళల కోసం చేంజింగ్ రూమ్స్ కూడా అక్కడ ఏర్పాటు చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి దయచేసి భక్తులు మన శ్రీకాకుళం జిల్లా కాకుండా మొత్తం ఆంధ్ర రాష్ట్రం కాకుండా పక్క ఒడిశా రాష్ట్రం నుంచి కూడా చాలామంది ఇక్కడ వస్తారు. అందరికీ ఈ దర్శనం కానీ తర్వాత ఈ స్నానం కానీ చాలా చక్కగా అవ్వాలి, ఎటువంటి ప్రాబ్లం లేకుండా అవ్వాలి. ఆ దృష్ట్యా మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో మరి మీడియా మిత్రులు కూడా చాలా సహకారం చేస్తారు. ఏదైనా ఇష్యూ ఉంటే త్వరగా మా దృష్టికి తీసుకువస్తున్నారు. మనం ఇమీడియట్లీ దీంట్లో రెస్పాండ్ అయ్యి భక్తులకి ఏదైనా ఇష్యూస్ లేకుండా మనం చూస్తాం. సో కాబట్టి ఎల్లుండి దయచేసి అందరూ రావాలి, శ్రీ ముఖలింగేశ్వర్కి రావాలి. మన గవర్నమెంట్ తరఫున ఇంకా చాలా పని కూడా మనం చేసాము, అది కూడా మీరు దయచేసి చూడాలి. ఒక ఫెస్టివ్ అట్మాస్ఫియర్లో మనం అందరూ ఇక్కడ ఉంటున్నాం. ఇది కాకుండా ఫైర్ కానీ తర్వాత మన ఈ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్స్ అన్నీ మనం పెట్టాం. సో ఎటువంటి ప్రాబ్లం ఇప్పటివరకు మనకి దృష్టికి రాలేదు. పర్టికులర్గా పోలీస్ నుంచి ఒక ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ కూడా మనం పెట్టాం. అక్కడ సీసీటీవీ అలాగే డ్రోన్ కెమెరా నుంచి అంత ఫీడ్ అక్కడ వస్తుంది. పోలీస్ కూడా నిరంతరంగా ఎస్పీ గారు కూడా ఇక్కడ పొద్దున ఇక్కడ వచ్చి చూసి అంత వెళ్ళారు. సో కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇప్పటి వరకు ప్రాబ్లం రాకూడదు. దీనికోసం కూడా మనం అందరూ పకడ్బందీగా పనిచేస్తాం.